హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు B2 బాయ్స్. ఈరోజు మేమైతే వినాయకులను చూడడానికి జగిత్యాల అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ వినాయకులను చూసి మంచి మంచి వినాయకులు ఎక్కడ ఉంటాయో చూసి మీకు చెప్తాం ఫ్రెండ్స్. ఓకేనా? ఫ్రెండ్స్ మేమైతే వినాయకుల దగ్గరికి వచ్చినాం. ఇది మహాదేవ్ కళా ఆర్ట్స్ ముంబై స్పెషల్ అన్నట్టు. స్పెషల్ గణేష్ మూర్తులు ఉంటారు. చూడు ఇట్లనే ఉంటాయి దాంట్లో లోపల గణపతి మొత్తం. అందుకే మహాదేవ్ కలాట్స్ అని సూపర్ ఉంటాయి దీంట్లో. చూడు. ఓకే లెట్స్ గో. లోపలికి వెళ్దాం. వావ్, ఆంజనేయ స్వామి రాముని అవతారంలో కూర్చున్నాడు. అటు సైడ్ లక్ష్మణుడు, ఇటు సైడ్ సీతాదేవి. ఎంత మంచిగా ఉందో ఒకసారి చూడండి. సూపర్ ఉంది. ఇది ఇంకా కలర్ ఫుల్ కాలేదు యాక్చువల్లీ, అయినా సూపర్ ఉంది. ఇప్పుడు ఇంకా కలర్ వేస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది. సూపర్ ఉంటుంది. ఓకే చూడు రావు ఆంజనేయుడు, లక్ష్మణుడు. అక్కడ లక్ష్మణుడు అది ఏంటిది? అది లక్ష్మణుడు. చూడండి పైన కూడా మంచి మంచి వినాయకులు, కొత్త డిజైన్. ఈ కొత్త రకం అన్నట్టు, అంటే కొత్త రకం అంటే ఇక్కడ బొంబాయిలో అటు ఇటు చేస్తారట. ఇది బొంబాయి మోడల్ అన్నట్టు. అక్కడ చేసే విధానంగా ఇక్కడ ఎత్తు తయారు చేస్తారు. చూడు అమ్మవారి చేతిలో వినాయకుడు ఎంత బాగుందో ఒకసారి చూడు. సూపర్ ఉంది. ఇది మాత్రం దీనికి కూడా సేమ్ కలరింగ్ కాలేదు. కలరింగ్ అయితే ఫుల్ అట్రాక్టివ్ కూడా మస్తు ఉంటుంది. మంచిగా ఉంది గణపతి. మళ్ళీ చిన్నగా క్యూట్ ఉంది. చూడు 6 చేతులు వచ్చింది. 6 చిన్న గణపతి. ఇంకో గణపతి కాడికి అయితే వచ్చేసినాం. శివుని అవతారంలో ఉన్న వినాయకుడు చూడడానికి చాలా గంభీరంగా శివుని అవతారంలో ఉన్నాడు. పైన పాములు ఉన్నాయి, చంద్రవంక, పార్వతీదేవి, పార్వతీదేవి లేదు, గంగ ఉంది. ఇక్కడ చూడడానికి మస్తు ఉంది. ఇది కూడా సేమ్ ఇక్కడ ఉన్న అన్నిటికీ కొంచెం కలరింగ్ అయితే రాలేదు, కానీ కలర్ వేస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం చిన్న ఇవి చిన్న ఇంకో చూడండి. అచ్చా చిన్నయా? ఇవి కూడా మస్తు ఉన్నాయి. సూపర్ ఉంటాయి ఇవి. ఇంకా అన్నీ వైట్ కోటింగ్ ఇచ్చారు. అంతా అట్లా కలర్ అయ్యాక మస్తున్నది. ఇవి కూడా చూడడానికి చాలా బాగుంది. తీసుకోవాలంటే ఇటువంటి చిన్న చిన్న అయినా మస్తు మంచిగా సూట్ అవుతాయి. లుకింగ్ అయితే సో బ్యూటిఫుల్, మస్తు ఉన్నాయి. చూడు రావు ఇది. నెక్స్ట్ అటు వెళ్దాం. ఓకేనా? ఇంకా ఇటు అన్నీ చూడండి. మహారాజ్ టైప్ చిన్న సైజులనే మంచి మంచి వినాయకులు ఉన్నాయి ఇక్కడ చూడడానికి. ఓకే మీకు చూడండి నచ్చితే తీసుకోండి. మేమైతే ఇళ్ళకి వెళ్ళి ఒక వినాయకుడిని తీసుకుందాం అనుకుంటున్నాం. ఏదైనా ఫస్ట్ అయితే చూస్తున్నాం. లోపల ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు చాలా మంచిగా ఉన్నాయి చూడడానికి. ఇంకా ఫినిషింగ్ కాలేదు, కానీ ఫినిషింగ్ అయితే ఒక అవతారాలు అంటే ఒక్కొక్క దేవతామూర్తిలో ఒక్కొక్క రకంగా ఉన్నాయి అన్నట్టు. చూడడానికి ప్రతి ఒక్క వినాయకుని విగ్రహం ఒక్కొక్క విధంగా ఉన్నది. ఒక్కొక్కటి చూస్తే అన్ని ఒక రకంగా ఉంటాయి, కానీ ఇక్కడ ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క రకంగా ఉన్నది. చూడడానికైతే చాలా మంచిగా ఉన్నాయి. మాకైతే మరీ చాలా చాలా బాగా నచ్చినాయి. ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క రకం అన్నట్టు, కానీ కలరింగ్ అయితే కాలేదు. కలరింగ్ అయినప్పుడు వచ్చి చూస్తే ఇంకా చాలా మంచిగా ఉంటాయి అనుకుంటున్నా. అక్కడ చూడు ఇంకా ఆర్చుకుతాం వచ్చింది గణపతి మహారాజ్ స్టైల్లో చూడు. ఇంకా డిజైన్ ఇది కూడా మంచిగా ఉంది. చూడు 3 తలకి
బ్రహ్మన్. బ్రహ్మదేవుని లెక్క. ఆ, ఓకే ఓకే. అక్కడ హంస పైన కూర్చున్న గణపతి ఉన్నాడు. తామర పుష్పం. చూడు గణపతి బ్లాక్ కలర్ చూడు. చూడడానికి అయితే మంచి నైస్ లుక్ ఉంది. ఈ పక్కన అయితే కొంచెం స్కై బ్లూ వెరైటీ ఉంది. మహారాజ్ చూడు మీద టోపీ. వస్తున్నాయి. మనమైతే ఎగ్జాక్ట్లీ ఇన్నే తీసుకుందాం. చూడు ఎట్లున్నాయో చూడు. ఇన్నే తీసుకుందాం మనం ఖచ్చితంగా. చూడు చిన్నవి గుతా మస్తున్నాయి. పులి పాముల మీద నాట్యం చేస్తున్న గణపతి కూడా ఉంది. ఓకే డన్. చూడవు కలరింగ్ కాలేవురా. కలరింగ్ అయినాక మళ్ళీ వద్దాం మరి. సరే వచ్చి తర్వాత తీసుకుందాం. ఇప్పుడైతే వీడియో చూద్దాం. అదే మేమైతే చూస్తున్నాం. చూసేటోళ్ళు అయితే ఫ్రెండ్స్ చూడండి, మీకు నచ్చితే ఇట్లా వచ్చి తీసుకోండి. చూడటానికి అయితే మస్తు ఉన్నాయి. మీకు నచ్చిన విధంగా వచ్చి తీసుకొని ఇది కూడా ఇది మంచిగా ఉంది. ఇది అది మీ ఇష్టం స్టైల్ చూస్తున్నాం. ఓకేనా రే? చూద్దాం ఇక అడిగి తెలుసుకోవాలి. మరి ఇక టీం వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఇది ఓకే అయితే తీసుకోవాలి. ఎంత చెప్తాడు మరి? అందాది ఎంత అనుకుంటున్నావు? ఎంత అంటే అనుకుంటున్నావు అయితే? ఇదైతే అనుకుంటున్నా. చూడరు మీరు గుర్తం ఎట్లుంది. ఓకే. నచ్చితే కామెంట్ ఏదో ఒకటి చెప్పాలి. నువ్వు ఎట్లా నువ్వు ఇట్లా అయితే అటు పంప మరి లేకపోతే మరి అందులోకైతే అందులో పోయి చూద్దాం. చూద్దాం. చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి అందులో. చూడు ఫ్రెండ్స్ మేమైతే పోయి చూసినాం. మస్తున్నాయి. మీరు కూడా వచ్చి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. చిన్న అయితే ఇంకా మస్తు మంచి డిజైన్. అందుకే ఊకిటే వస్తున్నాం. ఇవి ఒక సూపర్ ఉన్నాయి. చిన్న అందుకే ఊకిటే వస్తున్నాం. ఏదైనా ఒకటి సెలెక్షన్ చేయాలి. దీంట్లో అన్నా మరి నేను ఇవ్వదాకా ఇళ్ళనే తీసుకుందాం. చెప్పు. అన్నీ మంచిగా ఉన్నాయి. సింపుల్గా మంచిగా అదికన్నా ఇది బెటర్ ఉంది. వెనుక నరసింహస్వామి ఉన్నాడు. ఇక్కడ కింద కూర్చున్నాడు మంచిగా ఆరామ్సే. ఇదైతే ఇంకా ఇంకా చిన్నగా ఇంకా బెటర్ ఉంది ఇది. అర్థమైందా? ఇవన్నీ చిన్నగా ఉన్నాయి. ఇది ఏదైనా ఓకే మంచిగానే ఉంటుంది. ఏది ఇదా? ఓకే. అవును చాపను చాపచ్చి అవును మారాలి లేక కూర్చున్నా. అవును. ఓకే ఓకే. ఫ్రెండ్స్ వినాయకులు అయితే చాలా చాలా బాగున్నాయి. మీకు నచ్చినట్టయితే మీరు వెళ్ళి చూడండి. ఈ వినాయకులు ప్లేస్ ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్లీ పొన్నాల గార్డెన్ దగ్గరనే ఉంది. మీకు ఏమైనా కావాల్సి ఉంటే పోయి ఆర్డర్ చేసుకోండి. వినాయకులు అయితే చాలా మంచిగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఓకే బాయ్. పారా సిద్ధు పోదాంపా.